హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మనం అందరం డైలీ లైఫ్లో ఒక కామన్ థింగ్ నోటీస్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ మన ఫేవరెట్ రెస్టారెంట్లో బిర్యానీ 200 రూపీస్ ఉండేది. ఇప్పుడు అదే బిర్యానీ అదే రెస్టారెంట్, కానీ ప్రైస్ మాత్రం 260 రూపీస్ అయింది. అసలు ఏం జరిగింది? అదే ఇన్ఫ్లేషన్. మనం క్లియర్గా నోటీస్ చేసినా చేయకపోయినా ఇన్ఫ్లేషన్ అనేది మనం ఎర్న్ చేసే ప్రతి రూపాయిని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది, ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది ఎవరిని, దానికి మనం ఏం చేయాలి. సో లెట్ స్టార్ట్. ఇన్ఫ్లేషన్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే టైంతో ప్రైసెస్ పెరగడం, దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. ప్రైసెస్ పెరిగితే మన మనీతో కొనే క్వాంటిటీ తగ్గిపోతుంది, అంటే డబ్బు పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్కి మీ దగ్గర ఈరోజు 1000 రూపీస్ ఉన్నాయి అనుకుందాం. 6% ఇన్ఫ్లేషన్ ఉంటే నెక్స్ట్ ఇయర్కి ఇదే 940తో ఈ రోజు కొనే 940 రూపీస్ సామానే కొనగలుగుతాం. అంటే డబ్బు పోలేదు, మీ అకౌంట్లోనే ఉంది, కానీ ఆ డబ్బు యొక్క పవర్ తగ్గిపోయింది. అదే ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ని ఎలా మెజర్ చేస్తారు? ఇన్ఫ్లేషన్ మెజర్ చేయడానికి ఎకానమిస్ట్ సిపిఐ అనే ఒక పదాన్ని వాడతారు. ఫుల్ ఫామ్ వచ్చేసి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. పేరు కొంచెం టెక్నికల్ గా అనిపించవచ్చు, కానీ కాన్సెప్ట్ వెరీ సింపుల్. డైలీ లైఫ్ లో మనం వాడే ఐటమ్స్, ఫుడ్ కానివ్వండి, ఫ్యూల్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ, వీటిని ఒక బాస్కెట్ లో కన్సిడర్ చేస్తారు. ఆ బాస్కెట్ కాస్ట్ ఎంత పెరుగుతుందో చూస్తారు. ఆ బాస్కెట్ కాస్ట్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరిగింది అని అర్థం. సింపుల్ గా చెప్పాలి అంటే జీవితంలో ఎంత కాస్ట్లీ అవుతుందో మెజర్ చేయడానికి సిపిఐని యూజ్ చేస్తారు. హిస్టరీలో వెళ్తే ఇన్ఫ్లేషన్ ఎంత సీరియస్గా ఉంటుందో చెప్పడానికి ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ ఉంది. జర్మనీ 1993 ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత జర్మనీకి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అప్పుడు జర్మనీ గవర్నమెంట్ ఎక్కువ మనీ ప్రింట్ చేయడం స్టార్ట్ చేసింది. కొన్ని రోజులు అది ఈజీ సొల్యూషన్ లా అనిపించింది, కానీ తర్వాత ప్రైసెస్ కంట్రోల్ లేకుండా పెరిగిపోయాయి. ఇక్కడ మన దేశంలో మనం రూపీస్ ఎలా అంటామో, జర్మనీలో అక్కడ కరెన్సీని మార్క్స్ అంటారు. సో 1923 జనవరిలో ఒక బ్రెడ్ కాస్ట్ 250 మార్క్స్ ఉంటే నవంబర్కి అది 2000 కోట్ల మార్క్స్ అయింది. అవును, మీరు కరెక్ట్గా విన్నారు. ఒక బ్రెడ్ విలువ 250 మార్క్స్ నుంచి 2000 కోట్ల మార్క్స్ అయింది. అందుకే గవర్నమెంట్ ఎక్కువ మనీ ప్రింట్ చేయడం మంచిది కాదు. అది హైపర్ ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లేకుండా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోవడం. అందుకే ఇన్ఫ్లేషన్ లైట్ తీసుకోకూడదు. అసలు ఇన్ఫ్లేషన్ ఎందుకు వస్తుంది? మెయిన్గా 3 రీజన్స్ ఉంటాయి ఇన్ఫ్లేషన్కి. ఒకటి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే చాలా మంది ఒకటేసారి కొనడానికి ట్రై చేస్తే సప్లై తక్కువ ఉంటే ప్రైసెస్ పెరుగుతాయి. సింపుల్గా మోర్ డిమాండ్ లెస్ ప్రైస్, లెస్ సప్లై హైయర్ ప్రైస్. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే గూడ్స్ తయారు చేయడానికి లేదా ట్రాన్స్పోర్ట్ చేయడానికి కాస్ట్ పెరిగితే ఆ ఎక్స్ట్రా కాస్ట్ కస్టమర్ మీదకి వస్తుంది. ఎగ్జాంపుల్, ఫ్యూల్ కాస్ట్ పెరిగితే, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగితే వెజిటేబుల్స్ నుండి మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ వరకు అన్ని ప్రైసెస్ ఎఫెక్ట్ అవుతుంది. ఇంకోటి మూడో కారణం ఏంటంటే టూ మచ్ మనీ ఇన్ ద సిస్టమ్. మనీ ఎక్కువ ప్రింట్ చేస్తే మనీ వాల్యూ తగ్గిపోతుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇన్ఫ్లేషన్ అనేది హై డిమాండ్, హై కాస్ట్ ఆర్ టూ మచ్ మనీ ఇన్ ద సిస్టమ్ వల్ల వస్తుంది. ఇన్ఫ్లేషన్ వల్ల ఎవరు ఎక్కువ హర్ట్ అవుతారు? ఇన్ఫ్లేషన్ అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది, కానీ కొంతమంది ఎక్కువ హర్ట్ చేస్తుంది. మనీ ఐడియల్గా పెట్టుకున్న వాళ్ళు, అంటే మనీని సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకున్నారు అనుకోండి, దానికి 3% ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ ఇన్ఫ్లేషన్ 6% ఉంటే యాక్చువల్గా మీ డబ్బు వాల్యూ తగ్గినట్టు. బ్యాలెన్స్ సేఫ్గా కనిపిస్తుంది, కానీ పర్చేసింగ్ పవర్ సైలెంట్గా తగ్గిపోతుంది. మరి ఇన్ఫ్లేషన్ వల్ల ఎవరు బెనిఫిట్ అవుతుందా? అవును, సపోజ్ మీరు హోమ్ లోన్ తీసుకున్నారు అనుకోండి, టైంతో పాటు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఫ్యూచర్లో రీపే చేసే అమౌంట్ తక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే మీ శాలరీ కూడా పెరుగుతుంది. రియల్ టర్మ్స్లో మీకు బర్డెన్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే మీ శాలరీ పెరిగినప్పుడు ఈ లోన్ అమౌంట్ ఫిక్స్డ్ ఉంటుంది. అప్పుడు మరి మనం ఏం చేయాలి? ఇన్ఫ్లేషన్ని మనం స్టాప్ చేయలేము, కానీ దాని నుండి మనం మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. క్యాష్ని ఐడియల్గా పెట్టుకోకండి. ఎమర్జెన్సీ ఫండ్ ఇంపార్టెంటే. లాంగ్ టర్మ్ గోల్స్ కోసం మీ డబ్బుని ఇన్ఫ్లేషన్ కన్నా ఫాస్ట్ గ్రో అవ్వాలి. రియల్ రిటర్న్స్ గురించి ఆలోచించండి. సపోజ్ మీ ఇన్వెస్ట్మెంట్ 8% ఇచ్చింది అనుకోండి, ఇన్ఫ్లేషన్ 6% ఉంటే మీ యాక్చువల్ రిటర్న్స్ 2% మాత్రమే. కాబట్టి రిటర్న్స్ చూస్తే సరిపోదు, ఇన్ఫ్లేషన్ తర్వాత నిజంగా ఎంత మిగిలిందని ఆలోచించాలి. సో ఇన్ఫ్లేషన్ అనేది కనబడదు, సైలెంట్గా ఉంటుంది, కానీ చాలా పవర్ఫుల్. అది మన డబ్బు విలువని మెల్లిగా తగ్గిస్తుంది, మన కాస్ట్ ఆఫ్ లివింగ్ని పెంచుతుంది, ప్లానింగ్ లేకుండా ఉన్న వాళ్ళని పనిష్ చేస్తుంది. సో నెక్స్ట్ టైం ఎవరైనా అన్నీ చాలా కాస్ట్లీ అయిపోయాయి అంటే మీకు ఎగ్జాక్ట్గా ఏం చెప్పాలి అని ఎక్స్ప్లెయిన్ చేయండి. అదే ఇన్ఫ్లేషన్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.